బిట్టు బహానే బాస్ మండే టు ఫ్రైడే సాయంత్రం 8 గంటలకు నిక్కులో. Watch full episodes on Jio Hotstar. హాయ్ హాయ్. హలో ఆది, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను శివ. అది ఆగు, మాట్లాడుకు. యుడి, నీ వెనకలున్న బిల్డింగ్ మీద ఎవరో పైపెక్కి వెళ్తున్నారు చూడు. నా వెనకున్న బిల్డింగ్ లోనా? అవునవును, వెనకాలన్న బిల్డింగే. కెమెరా నాటు తిప్పు. అవును, నిజంగానే నా వెనకున్న బిల్డింగ్ లో ఎవరో పై పట్టుకుని పైకెక్కుతున్నారు. నాకెందుకు, తనని చూస్తే దొంగనే అనిపిస్తోంది. రండి వెళ్ళి చూద్దాం. అరే, తనలో ఇక్కడికి వచ్చాడు. ఇలా చూడు చిన్న పిల్లడా, ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపో. నేను ఇక్కడి నుంచి వెళ్ళాలి. పిల్లాడని మాత్రం చెప్పొద్దా అంకల్. శివ, నా పేరు శివ. అరే, ఆ దొంగ ఎటు వెళ్ళిపోయాడో అర్థం కావడం లేదు. ఆ పిల్లాడు వల్ల నా ప్లాన్ మొత్తం చెడిపోయింది. దిమాగిలాల్కి తెలివి చాలా ఎక్కువగా ఉంది. ఈ దిమాగిలాల్ ఏం చేస్తాడో అని మీరు కొద్దిసేపట్లో చూస్తారు. లడ్డు సింగ్, హీరాలాల్ వెలకట్టలేని వజ్రాన్ని తనంతట తానుగానే నా చేతులు వచ్చి పెట్టేటట్లా చేస్తాను. లడ్డు సింగ్ సార్, మా ఆయన నాతో గొడవ పడి పారిపోయారు. అరే, ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎక్కడికి వెళ్ళారో నాకు తెలీదు. నాకు సహాయం చేయండి అన్నయ్య. అన్నయ్య 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 అన్నయ్య, నా ప్రియమైన అన్నయ్య. నేను నీకు అన్నయ్యనా? చెల్లెలా? నువ్వు నన్ను అన్నయ్య అన్నావా? అవును, అన్నయ్య అనే చెప్పాను. ఆయన ఎలాగైనా కనిపెట్టండి అన్నయ్య. నువ్వు దిగులు పడకు. నువ్వు నన్ను అన్నయ్య అన్నావు. నేను తప్పకుండా నీకు సహాయం చేస్తాను. అది సరే, అతని పేరేంటో చెప్పు. ఆయన పేరు QRS124. QRS124? అసలు ఇదేం పేరమ్మా? అన్నయ్య, మా ప్లానెట్ లో ఇలాంటి పేర్లే పెడతారు. ఇవన్నీ చూస్తుంటే లడ్డూ సింగ్ గారిని ఆట పట్టించేటట్టు ఉంది. ఏంటి, ప్లానెట్ లోనా? అంటే నువ్వు ఈ భూమి దానివి కాదా? లేదు అన్నయ్య, నిజంగానే నేనొక ఏలియన్. ఏలియనా? కానీ నువ్వు మామూలుగా మాలాగే ఉన్నావేంటి? అన్నయ్య, నేనిక్కడికి మనిషి రూపంలో వచ్చాను. మాకందరికి విచిత్రమైన మొహాలు ఉన్నాయి. ఆ విచిత్రమైన మొహల్ని చూస్తే మీరు భయపడతారు అన్నయ్య. లేదు 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 లేదు, నేను అస్సలు నమ్మను. నేను నమ్మను. చలలా, నువ్వు అబద్ధం చెప్తున్నావు. మీరు నన్ను నమ్మట్లేదు కదా అన్నయ్య? అలా అయితే మీరు ఇక్కడే ఉండండి. నేను 1 నిమిషంలో వచ్చేస్తాను. సరేనా అన్నయ్య? సార్, ఈవిడ చెప్పింది నిజం కాదు. ఈవిడ అబద్ధం చెప్తున్నారు. ఏంటిది, ఏలియనా? చూడడానికి చాలా వింతగా ఉంది. అన్నయ్య, ఇప్పుడు చూసారా? ఇదే నా నిజమైన రూపం. ఏంటిదే?
అన్నయ్య ఏమైంది మీకు? లేవండి అన్నయ్య, నేనే మీ చెల్లెల్ని. నువ్వు ఈ రూపంలోనే ఉండు. నువ్వు ఇంతకు ముందు వచ్చావే, ఆ రూపంలో నిన్ను చూడలేకపోతున్నాను. చెప్పాను కదా, నా నిజ రూపాన్ని చూస్తే మీరు భయపడతారు వద్దా అని. ప్లీజ్ అన్నయ్య, మా వారిని ఎలాగైనా మీరే కనిపెట్టాలి. చలాయ్, నువ్వు నన్ను అన్నయ్యా అన్నావు. మేము భూలోక వాసులం. సొంతాలతో ఎలా జరుపుకోవాలో మాకు బాగా తెలుసు. నేను అతన్ని తప్పకుండా వెతికి పెడతాను. నాతో రా చల్లాయ్, నాతో బయలుదేరు చల్లాయ్. రా రా. అన్నయ్య, ఆయన కనిపెట్టడం అంత ఈజీ అయిన విషయం కాదు. ఆయన చేరుగా టేబుల్ గా మారుతారు, మృగంగా కూడా మారుతారు. అంతెందుకనయ్యా, ఆయన తలుచుకుంటే ఏ రూపానికైనా మారుతారు. ఏమన్నావు? చారుగాను టేబుల్ గాను ఎలా అయినా మారిపోతాడా? అలా అయితే నేను అతన్ని ఎలా వెతికి పట్టుకోగలను? అన్నయ్య, నేను కనిపెడతాను. ఆయన చేరుగా గానీ టేబుల్ గా గానీ మారితే ఆయన మీద రెడ్ లైట్ వెలుగుతుంది. అది మేం మాత్రమే చూడగలం. నా హస్బెండ్ ఎక్కడున్నారో నేను కనిపెట్టగలను. సరే రా చల్లాయ్, కూర్చో. రండన్నయ్యా. సరే, త్వరగా బండి తీయండి అన్నయ్య. సార్ 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 నేను కూడా వస్తానా? ఓయ్ కానిస్టేబుల్, నువ్వు లోపలికి వెళ్ళు, లోపలికి వెళ్ళు అన్నాను. ఇది ఫ్యామిలీ మ్యాటర్. గో ఇన్సైడ్, గో. మీరు చెప్తే ఓకే సార్, నేను లోపలికి వెళ్తాను. లడ్డు సింగ్ గారు, నిన్న రాత్రి జరిగిన విషయం గురించి నేను మీకు చెప్పాలి. శివ, ఇప్పుడు అసలు నా దగ్గర సమయం లేదు. నేను మా బావగారిని వెతకడానికి వెళ్తున్నాను. ఏంటి, మీ చెల్లెల వల్ల ఆయన? ఇదిగో చూడు శివ, ఇది ఫ్యామిలీ మ్యాటర్. నీకు చెప్పినా అర్థం కాదు. వెళ్దామా చల్లాయ్? బయలుదేరదాం. ఫ్యామిలీ మ్యాటరా? హఠాత్తుగా లడ్డు సింగ్ గారి వల్ల చెల్లెలు ఎక్కడి నుంచి వచ్చింది? రండి, మనం అతన్ని ఫాలో చేద్దాం. అన్నయ్య, అక్కడున్నారు చూడండి. ఆయన నేను కనిపెట్టేశాను. అలా చూడండి, చేరుగా మారి కూర్చున్నారు. నన్ను చూస్తున్నారు అన్నయ్య. ఆ చైర్ మీద రెడ్ లైట్ వెలుగుతోంది. బావగారు, బావగారు ఆగండి, ఆగండి బావగారు, నా మాట వినండి. మీరు ఇప్పుడు కుర్చీ రూపంలో ఉన్నారు. ఎక్కడైనా ఇరిగిపోవచ్చు. ఎవరైనా చెప్పండి అయ్యా. ఆగండి బావగారు, నా మాట వినండి. అలా వెళ్ళిపోకూడదు. నా మాట వినండి. లడ్డు సింగ్ గారికి హఠాత్తుగా అసలేమైంది? తొందరగా ఎక్కడికి వెళ్తున్నారు? లడ్డు సింగ్ గారు, మీరిప్పుడు ఎక్కడికి పరిగెడుతున్నారు? అది నేను నా బావగారిని వెంబడిస్తూ వెళ్తున్నాను. అది నీకు అర్థం కాదులే. కానీ లడ్డు సింగ్ గారు, అది ఒక మామూలు చారే కదా. ఓ, అది చారు కాదయ్యా, మా బావగారు, ఏలియన్ బావగారు. చార్ ఎటు వెళ్ళింది? ఏ చైర్ని అడుగుతున్నావు? ఈ కారుకి ఒక చార్ అంటుకొని ఉంది. అది లేదు, నాకేం తెలీదు. నా బావగారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏ బావ గురించి అడుగుతున్నారు? నాకు ఏ బావ తెలీదే. లడ్డు సింగ్ గారు, ఆయనకేం తెలియదు. అన్నయ్య, మీరు ఏం చేస్తున్నారు? మీరు అందరితో నేను ఏలియన్ని చెప్తారా ఏంటి? తర్వాత అందరు నన్ను పట్టుకుంటారు. ఆయన తప్పించుకుని ఎక్కడికైనా వెళ్ళుంటారు. పాప, ఈయనకేం తెలుసు? అవును, నువ్వు సరిగ్గా చెప్తున్నావు. పోనీలే, పర్వాలేదు. ఆయన వెళ్ళిపోయి ఉంటారు. ఆయన ఇష్టం. ఎక్కడ పోవాలనుకుంటే అక్కడికి వెళ్ళుంటారు. పోనీలే. లడ్డు సింగ్ గారు, అసలు విషయం ఏంటో చెప్పండి. అవును, అసలు మీరెందుకు ఇప్పుడు ఏలియన్ అని చెప్పారు? అది నా బావగారు ఉన్నారు కదా, ఆయన ఒక ఏలియన్. కానీ ఎవరికి చెప్పకూడదే. నా చెల్లెలు కూడా ఒక ఏలియనే.
శివ ఈ ఏలియన్ ఎక్కడి నుంచి సడన్ గా వచ్చింది? చూసారా, నేను చెప్తే మీరు ఎప్పుడు నమ్మరు. ఏలియన్స్ ఉన్నాయి, అవి ఉన్నాయన్నమాట నిజం. ఇప్పుడు మీ కల్లారా ఏలియన్ ని చూశారు కదా, అది చాలా భయంకరమైన ఏలియన్. కాదు కాదు, ఇక్కడేదో కరెక్ట్ గా లేదు. ఆ అమ్మాయి సునైనా లడ్డు సింగార్ని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అవును శివ, నువ్వే చూసావు కదా, తను అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ ఉంది. అవును, రండి మనం వాళ్ళని ఫాలో చేద్దాం. ఇలా చూడు, ఆ పిల్లలు చాలా స్మార్ట్ గా ఉన్నారు. నీకు తెలియకుండానే వాళ్ళు నేను గమనిస్తున్నారు. అందుకే నేను జాగ్రత్తగా ఉండు. అలాగా? ఓకే, అయితే నేను గోడకి వెనకాలే ఉన్నాను, వచ్చేయి. నేను మీతో ముందే చెప్పాను కదా ఈ ఏలియన్ ఉందని. అలా చూడండి, ఏలియన్ గోడ వెనక వెళ్ళగానే నిజమైన ఏలియన్ గా మారొచ్చింది. భయంగా ఉంది. నేను షూట్ చేస్తాను. ఏలియన్ ని తర్వాత చూడగలమో లేదో తెలీదు. చూసారా ఆ ఏలియన్ ఎలా వెళ్తోందో? ఇప్పుడైనా ఏలియన్ ఉందన్న విషయాన్ని మీరు నమ్ముతారు కదా? లేదు, ఏలియన్స్ ఉన్నాయంటే నేను అసలు ఎప్పటికీ నమ్మను. అవును శివ, నేను నమ్మలేకపోతున్నాను. రేవా, నువ్వు షూట్ చేసిన వీడియోని ఇప్పుడు ప్లే చేయి, మనం చూద్దాం. ఒక్క నిమిషం, పాజ్ చేయి. చూడు, బాగా చూడు. ఇది ఈ గోడ వెనుక నుంచి వచ్చింది కదా. ఇప్పుడు ఇది ఏలియన్ షాడో, కానీ గోడ వెనుక కూడా ఇంకో షాడో కనిపిస్తోంది. సరిగ్గా చూడు శివ. ఈ షాడో చూడ్డానికి ఆ అమ్మాయి సునైనలా ఉంది కదా. ఇంకా ఈ షాడో ఏలియన్ షాడో. ఇక్కడలా 2 షాడోలు వచ్చాయి. దీని అర్థం ఏంటంటే సునైనా గోడకి ఆ వైపు వెళ్ళిన వెంటనే లోపల నుంచి వేరే వాళ్ళు వచ్చారు. కాబట్టి సునైనా ఇక్కడెక్కడో ఉండాలి. ఏలియన్లా ఎవరో ఇక్కడి నుంచి తప్పించుకున్నారు. రేవా, వీళ్ళు బాగా పక్కా ప్లాన్ తో మనల్ని మోసం చేస్తున్నారు. మనం వీళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచాల్సిందే. మనం లడ్డు సింగార్ని కూడా జాగ్రత్తగా గమనించాలి. అన్నయ్య, అదిగో అక్కడ చూడండి, మా వారు బ్రీఫ్ కేస్ గా మారిపోయారు. అదిగో ఆయన చేతిలో ఉంది చూడండి, ఆయనే మా ఆయన. బావగారు సూట్ కేసుగా ఉన్నారా? బావగారు ఇవ్వయ్యా. అరే, మీరు ఏం చేస్తున్నారు? ఎందుకు బ్రీఫ్ కేస్ తీసుకున్నారు? అది నా బ్రీఫ్ కేస్. అరే నువ్వు నా బావగారిని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నావు? చెప్పు. బావగారా? ఏ బావగారు? ఈ బ్రీఫ్ కేసే, ఇంకెవరు అనుకున్నావు? అరే, అది నా బ్రీఫ్ కేస్. ఇతడే నా బావగారు. బావగారు వదిలేసేయ్. క్షమించండి బావగారు, నన్ను క్షమించండి. మిమ్మల్ని పడేశాను, తప్పు జరిగిపోయింది. క్షమించండి బావగారు. అన్నయ్య, మా ఆయన నా దగ్గర జాగ్రత్తగా ఇచ్చేయండి అన్నయ్య. చెల్లాయ్, నువ్వు ముందు బావగారిని తీసుకుని ఇంటికి వెళ్ళు. ఇక ఆయనతో గొడవ పడకూడదు. అతని సంగతి నేను చూసుకుంటానులే, వెళ్ళు. అరే, నా బ్రీఫ్ కేస్ ని ఇచ్చేయ్. నా బ్రీఫ్ కేస్. ఆగో, నిన్నే ఆగు అంటున్నాను. అరే, ఏమైంది? ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు అంకుల్? అరే, తను నా బ్రీఫ్ కేస్ ని తీసుకుని వెళ్ళిపోయింది. ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రం అందులో ఉంది. ఓ లేదు శివ, నా బావగారు నా చెల్లితో కలిసి వెళ్ళిపోయారు. తను నీ బావగారు కాదు, నా డైమండ్. నా బావగారు ఉన్నారు. వజ్రమే. నా బావగారు ఉన్నారు. వజ్రం. నా బావగారు. మీరిద్దరు ఇలా గొడవ పడ్డం కాస్త ఆపుతారా? అరే, తను కార్ తీసుకొని ఇక్కడి నుంచి పారిపోయింది. నా వజ్రం తీసుకొని వెళ్ళిపోయింది. నేను మొత్తం సర్వనాశనం అయిపోతానే. నా పరిస్థితి దారుణం అయిపోతుంది. మీరు దిగులు పడకండి, వాళ్ళని మేం పట్టుకుంటాం. ఫ్రెండ్స్, చేస్ చేయండి. ఇక్కడ ఏది కరెక్ట్ గా లేదు. ఓ, వీళ్ళిక్కడే ఉన్నారా? లడ్డు సింగారు, పేడారాం గారిని, సేటు గారిని తీసుకొని మీరు వెంటనే అడవిలో ఉన్న గుడౌన్కి వచ్చేయండి. అలాగే శివ, మేమందరం అక్కడికి వచ్చేస్తాంలే. మీరు ఇద్దరు ఇలా గొడవ పడడం కాస్త ఆపుతారా? నా బావగారు ఉన్నారు. నా బావగారు. వజ్రం. నా బావగారు. అరే, ఏమైంది? ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు అంకుల్? నా బావగారు ఉన్నారు. నా బావగారు. అరే, ఈ
దిమాగిలాల్ తెలివైన వాడని మీకు ముందే చెప్పాను కదా. చూసారుగా, నేను చెప్పినట్టే ఈ వజ్రం నా చేతికొచ్చింది. అది పైగా లడ్డు సింగ్ చేతులతో. కానీ బాస్, చెల్లెలుగా నేను యాక్ట్ చేసింది ఎలా ఉందని మీరు చెప్పనే లేదే. నా చెల్లెలు నన్ను మోసం చేసింది. అంకుల్, నేరస్తుడు ఎంత తెలివైన వాడైనా సరే ఖచ్చితంగా ఏదో ఒక క్లూని వదిలేసే వెళ్తాడు. దిమాంగిలాల్ సార్, మీకు తెలివితేటలు బాగా ఎక్కువగానే ఉండొచ్చు, కానీ మీరు ఏలియన్ గా మారడం మేము ఎప్పుడో చూసాం. అంటే ఏలియన్ కూడా మీరే, ఇంకా దిమాహిలాల్ కూడా మీరే అని మేము ఎప్పుడో కనిపెట్టాం. చిన్న పిల్లాడా, ఇన్ని విషయాలు తెలుసుకున్నావు గానీ ఇక్కడి నుంచి నువ్వు బయటికి వెళ్ళలేవన్న విషయం మాత్రం నువ్వు తెలుసుకోలేదు. పిల్లాడని మాత్రం చెప్పొద్దా అంకుల్? శివ, నా పేరు శివ. ఏంటి దిక్కులు చూస్తున్నారు? వెళ్ళి ఆ అబ్బాయిని కొట్టండి. అన్నయ్య, అన్నయ్య, ఇలా చూడండి, వీళ్ళందరూ మీ చెల్లెల్ని బావని పట్టుకొని కొడుతున్నారు. అవును చెల్లాయ్, వాళ్ళందరూ చేసేది చాలా కరెక్ట్ పని. ఆ బావగారితో చెప్తావా మరి అత్తగారింటికి నొర్రు మూసుకుని రావాలని? అక్కడ నేను ఇతన్ని నిజమైన ఏలియన్ గా మార్చేస్తానులే. బావగారు, ఇక బావగారి సంగతి నేను చూసుకుంటానులే శివ. కష్టంలో అదేనయ్యా, సంఖ్యలు చేతికి వేసేసి అంతేకాదు నా చల్లాయి కూడా వేసి తగిలించుకు తీసుకురా. అలాగే సార్. శివ, ఇది ప్రపంచంలోనే అత్యంత విలువైన వజ్రం. ఈ దిమాగిలాల్ దీన్ని దొంగిలించాలని ప్రయత్నించాడు. థ్యాంక్ యూ, నువ్వే దీన్ని కాపాడావు. థ్యాంక్ యూ శివ, థ్యాంక్ యూ వెరీ మచ్. వీళ్ళందరినీ నువ్వే పట్టించావు, ఎందుకంటే నేను ఏలియన్ల మాటలో పడి ఇరుక్కుపోయాను కదా. యూడి, నీ ఏలియన్ ఇంకా లడ్డు సింగ్ గారి బావగారు రెండు నకిలీయే. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.